చూడండి, మనలో చాలామంది ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. అది ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 అయినా, లేదా ఎస్ఎస్సీ సీజీఎల్, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ అయినా, ఏదైనా సరే. కానీ ప్రిపరేషన్లో అందరూ ఒక ఇంపార్టెంట్ టాపిక్ని మాత్రం అస్సలు పట్టించుకోవట్లేదు. అదే మన ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్. ఒక్కసారి గమనించండి, లాస్ట్ ఇయర్ జరిగిన ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్లో గానీ, ఎస్ఎస్సీ ఎగ్జామ్స్లో గానీ స్కీమ్స్ మీద డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. అక్కడ అడిగిన ప్రశ్న కూడా చాలా సింపుల్గా ఉంది. దీపం 2.0 స్కీమ్ ద్వారా అసలు ఎంతమంది మహిళలకు బెనిఫిట్ కలుగుతుంది అని. విచిత్రమేంటంటే చాలామందికి ఆన్సర్ తెలియదు. ఎందుకంటే మనం స్కీమ్ పేరు వింటున్నాం కానీ లోపలున్న డీటెయిల్స్ మాత్రం సరిగ్గా చదవట్లేదు. అందుకే ఇప్పుడు మనం ఈ వీడియోలో ఒక్కో స్కీమ్ గురించి చాలా క్లియర్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కవర్ చేద్దాం. అంటే తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఈ ఒక్క వీడియో మీరు పర్ఫెక్ట్గా చూస్తే ఖచ్చితంగా 2-3 మార్కులు మీ జేబులో ఉన్నట్టే. సరే, ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా? అసలు ప్రిపరేషన్ అంటే ఏంటి? నువ్వు నిజంగా ప్రాపర్గా ప్రిపేర్ అవుతున్నావా, లేదా నువ్వు ప్రిపేర్ అవుతున్నదే ప్రాపర్ వే అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు చదివే టాపిక్ నీ ఎగ్జామ్ లెవెల్కి నిజంగా సరిపోతుందా? కరెంట్ లింక్ అంటే ఎలా చేసుకోవాలి? లాస్ట్ 18 మంత్స్ కరెంట్ అఫైర్స్లో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, ఏ టాపిక్ ని సబ్జెక్ట్తో లింక్ చేయాలి, అసలు ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తాయి, నువ్వు చదువుతున్న డెప్త్ సరిపోతుందా? ఈ క్వశ్చన్స్ అన్నింటికీ ఒకే ఒక్క ఆన్సర్: మెంటర్షిప్. ఏదో ఒక స్కెడ్యూల్ ఇచ్చి ఇది చదువు అది చదువు అని చెప్పటం కాదు. ప్రతిరోజు నిన్ను మార్నింగ్ 6కే నిద్రలేపి ఈ రోజు ఏ టాపిక్ చదవాలి, ఆ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఎగ్జామినర్ గతంలో ఎలా అడిగాడు అనేది టాపిక్ వైజ్ గా డైలీ ప్లాన్ ఇస్తాం. అంతేకాదు, ఆఫ్టర్నూన్ ర్యాండమ్ క్వశ్చన్స్, ఈవినింగ్ ఆ రోజు టాపిక్ మీద పర్ఫెక్ట్ టైంకి ఓరల్ ప్రాక్టీస్, వీవా ప్రాక్టీస్ అండ్ ఎంసీక్యూ ప్రాక్టీస్ చేపిస్తున్నాం. వీక్లీ అండ్ మంత్లీ టార్గెట్స్ పెడుతూ ప్రతి స్టూడెంట్ కి ఒక సెపరేట్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. అందులో స్టూడెంట్, ట్యూటర్ అండ్ మెంటర్ అందరూ ఉంటారు. నీ డౌట్స్ ని వెంటనే క్లారిఫై చేస్తూ ఉండే ఒకే ఒక్క మెంటర్షిప్, స్కై అకాడమీ 360 డిగ్రీస్. కష్టపడే ప్రతి స్టూడెంట్ కి జాబ్ తప్పకుండా వస్తుంది. బట్ నీ కష్టాన్ని బ్లైండ్ గా కాకుండా ఒక సిస్టమాటిక్ వేలో పెడితే 2 ఇయర్స్ 3 ఇయర్స్ కి రావాల్సిన జాబ్ ఈ ఇయర్ లోనే వస్తుంది. వాట్సాప్ నంబర్ డిస్క్రిప్షన్ లో ఉంది, ఇప్పుడే మెసేజ్ చేయండి. డోంట్ ఫర్గెట్, ఇంకా హాల్ టికెట్స్ క్యారీ చేయటం మానేసేయండి. ఈసారి ఎగ్జామ్ తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ క్యారీ చేదురుగాని. ఫర్ స్మార్ట్ ప్రిపరేషన్ చెక్అవుట్ ఆర్ స్కై అకాడమీ మెంటర్షిప్. ఇక టాపిక్ కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ టు స్కై అకాడమీ. ఒకవేళ మీరు ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే ఆ బెల్ ఐకాన్ మీద ఒక క్లిక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ ప్రిపరేషన్లో మీకు హెల్ప్ అయ్యే ఇలాంటి ఇంపార్టెంట్ కంటెంట్ అస్సలు మిస్ అవ్వకూడదు కదా. సరే, ఇక ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్ జూన్ 2024 తర్వాత వచ్చిన కొత్త అప్డేట్స్. ముఖ్యంగా ఈ వీడియోలో మనం ఏ విషయాలు నేర్చుకోబోతున్నామంటే, మొదటిది, అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీడీపీ సూపర్ 6 గ్యారంటీ స్కీమ్స్. ఒక్కో స్కీమ్ లోతల ఉన్న డీటెయిల్స్ ఏంటి, ఎవరెవరు అర్హులు అనేది క్లియర్గా చూద్దాం. తర్వాత ఏపీలో అమలవుతున్న మరికొన్ని కీలకమైన వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ స్కీమ్స్. అలాగే ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉన్న ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మరియు కీవర్డ్స్, అంటే మీరు నోట్బుక్లో రాసుకోవాల్సిన అసలైన పాయింట్స్ అన్నమాట. వీటన్నింటితో పాటు వీడియో ఎండ్లో మీకోసం 10 నుంచి 15 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మరియు వాటి ఆన్సర్స్ కూడా డిస్కస్ చేద్దాం. అంటే మీరు ఎంతవరకు నేర్చుకున్నారో మీకే అర్థమైపోతుంది. మరి అందరూ రెడీగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో! ముందుగా కొంచెం బ్యాక్గ్రౌండ్ చూద్దాం. మనందరికీ తెలిసిందే, 2024 మే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయం సాధించింది. ఆ తర్వాత జూన్ 12, 2024న నారా చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఈ కొత్త ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అతిపెద్ద ప్రామిస్ ఏంటంటే అదేనండి, సూపర్ 6 గ్యారంటీ పథకాలు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 6 పథకాలు చాలా ఇంపార్టెంట్. అసలు ఈ సూపర్ 6లో ఏమున్నాయో ఒక క్విక్ ప్రివ్యూ చూసేద్దాం రండి. మొదటిది, అన్నదాత సుఖీభవ. మన రైతు సోదరుల కోసం ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సాయం. రెండవది, దీపం 2.0. ఆడబిడ్డల కోసం సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు. మూడవది, తల్లికి వందనం. స్కూల్కి వెళ్లే పిల్లల తల్లులకు ఏడాదికి 15,000 రూపాయల నగదు బదిలీ. నాలుగవది, ఆడబిడ్డ నిధి. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయల నగదు బదిలీ. ఐదవది, యువ వికాసం, నిరుద్యోగ భృతి. మన నిరుద్యోగ యువత కోసం నెలకు 3,000 రూపాయల భృతి. ఆరవది,
ఎన్టీఆర్ భరోసా. ఇది పెన్షన్ల పెంపుదల పథకం. సామాజిక పెన్షన్లను భారీగా పెంచారు. ఇవే కాకుండా ప్రభుత్వం తీసుకొచ్చిన మరికొన్ని మేజర్ స్కీమ్స్ గురించి కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అందరూ ఒక పెన్ను పేపర్ పక్కన పెట్టుకోండి, నోట్స్ రాసుకోవడానికి రెడీగా ఉండండి. ఇక మనం ఒక్కో స్కీమ్ గురించి లోతుగా వెళ్దాం. ఇక్కడి నుండే మనకి అసలైన ఎగ్జామ్ బిట్స్ వస్తాయి, కాబట్టి జాగ్రత్తగా వినండి. స్కీమ్ 1, అన్నదాత సుఖీభవ. ఇది మన రైతు సోదరుల కోసం తీసుకొచ్చిన స్కీమ్. దీని ముఖ్య ఉద్దేశమేంటి? రైతులకు నేరుగా ఆర్థిక సాయం అందించడం, అంటే డైరెక్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్. ఎవరెవరికి వర్తిస్తుంది? ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్ అయిన ప్రతి రైతు కుటుంబానికి ఇది అందుతుంది. ముఖ్యమైన పాయింట్స్, వీటిని నోట్ చేసుకోండి. ఎంత ఇస్తారు? ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తారు. ఎలా ఇస్తారు? ఇన్స్టాల్మెంట్లలో నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లోకి, అంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. కేవలం డబ్బే కాకుండా విత్తనాలు, ఎరువులు మరియు ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఇచ్చే నష్టపరిహారం కూడా ఇందులో భాగంగానే ఉంటాయి. బడ్జెట్ అప్డేట్. 2025 బడ్జెట్లో ఈ స్కీమ్ కోసం ప్రభుత్వం ఏకంగా 6,300 కోట్ల రూపాయలు కేటాయించింది. ఎగ్జామ్ టిప్. ఇక్కడ మీరొక లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. గత ప్రభుత్వంలో ఇదే స్కీమ్ పేరు రైతు భరోసా, అంటే ఏడాదికి 12,500 ఇచ్చేవారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చాక దాన్ని అన్నదాత సుఖీభవగా మార్చి ఆ మొత్తాన్ని దాదాపు డబుల్ చేసి 20,000 రూపాయలు చేస్తోంది. ఎగ్జామ్లో ఈ అమౌంట్ డిఫరెన్స్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్సుంది. జాగ్రత్త. స్కీమ్ 2, దీపం 2.0. దీపం 2.0 స్కీమ్. ఆడబిడ్డలకి గ్యాస్ కష్టాలు తీర్చే స్కీమిది. ప్రస్తుతమిది చాలా పాపులర్ టాపిక్. పెరుగుతున్న గ్యాస్ ధరల నుండి పేద కుటుంబాలకు, ముఖ్యంగా మహిళలకు ఊరటనివ్వడం. బెనిఫిషియరీస్: తెల్ల రేషన్ కార్డున్న పేద కుటుంబాలలోని మహిళలు. ఇంపార్టెంట్ పాయింట్స్. ప్రధాన ప్రయోజనం: ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తారు. అంటే ప్రతి 4 నెలలకు 1 చొప్పున మీరు ఫ్రీగా పొందవచ్చు. ఎంతమందికి లాభం? ఏపీలో సుమారు 90 లక్షల కుటుంబాలకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఖర్చెంత? ఈ పథకం కోసం ప్రభుత్వం సుమారు 2,601 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. చిన్న లాజిక్. దీపమనేది పాత టీడీపీ ప్రభుత్వం నుండే ఉన్న పేరు. అందుకే ఇప్పుడు దాన్ని అప్డేట్ చేసి 2.0 వర్జన్గా తెచ్చారు. ఎగ్జామ్ టిప్. ఎగ్జామ్స్ రాసేవాళ్లు ఈ నంబర్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. 90 లక్షల కుటుంబాలు, 3 ఉచిత సిలిండర్లు మరియు బడ్జెట్ అంకెలైన 2,601 కోట్లు. వీటిమీద స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ అడిగే అవకాశముంది. ఇక మిగిలిన ఇంపార్టెంట్ స్కీమ్స్ గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. శ్రద్ధగా వినండి. ఒక్క నిమిషం. మీరు వీడియో వింటున్నారు, బాగుంది. కానీ రేపొద్దున ఎగ్జామ్లో రాగానే కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే రివిజన్ ముఖ్యం. సాధారణ కోచింగ్ సెంటర్లలో మీకు లిస్ట్ ఇస్తారు, బట్టి పట్టమంటారు. కానీ స్కై అకాడమీలో మనమిచ్చే 4 టైప్స్ ఆఫ్ పీడిఎఫ్స్ గురించి మీకు తెలుసా? మైండ్ మ్యాప్ పీడిఎఫ్, మెమరీ హింట్స్ టేబుల్, ప్రింటబుల్ నోట్స్, సమరీ టేబుల్. పాత రికార్డెడ్ క్లాసులు విని టైం వేస్ట్ చేసుకోకండి. అప్డేటెడ్ కంటెంట్ కోసం స్కై అకాడమీ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కింద ఉంది. స్కీమ్ 3, తల్లికి వందనం. తల్లికి వందనం స్కీమ్. ఇది మన ఇంటి పిల్లల చదువు కోసం తీసుకొచ్చిన స్కీమ్. పేద కుటుంబాల్లోని పిల్లలు ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేయకూడదనే ఉద్దేశంతో దీన్ని తెచ్చారు. ఎవరికొస్తుంది? ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లో ఉండి స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఇది వర్తిస్తుంది. ముఖ్యమైన పాయింట్స్. ఆర్థిక సాయం. ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తారు. ఎవరి అకౌంట్లోకి? పేర్లోనే ఉంది కదా, తల్లికి వందనమని. అందుకే ఈ డబ్బు నేరుగా తల్లి ఖాతాలోకే జమవుతుంది. స్కూల్స్. ఇది కేవలం గవర్నమెంట్ స్కూల్స్కే కాదు, ప్రైవేట్ స్కూల్స్లో చదివే పిల్లలకు కూడా వర్తిస్తుంది. చిన్న క్లారిటీ. గత ప్రభుత్వంలో దీని పేరు అమ్మఒడి. అమౌంట్ అదే 15,000, కానీ ఇప్పుడు పేరు మార్చి తల్లికి వందనంగా అమలు చేస్తున్నారు. ఎగ్జామ్ టిప్. ఎగ్జామ్లో అమ్మఒడి పథకం పేరును ప్రస్తుత ప్రభుత్వం ఏమని మార్చింది అని అడగచ్చు. ఆన్సర్ తల్లికి వందనం. గుర్తుంచుకోండి. స్కీమ్ 4, ఆడబిడ్డ నిధి. ఆడబిడ్డ నిధి స్కీమ్. మహిళా సాధికారత కోసం తెచ్చిన చాలా ఇంపార్టెంట్ స్కీమిది. ఆర్థికంగా నిలకడలేని మహిళలకు ప్రతీ నెలా కొంత ఆదాయం అందజేయడం. అర్హులు. ఏపీలో ఉన్న 18 నుంచి 59 ఇయర్స్ మధ్య వయస్సుగల మహిళలందరూ దీనికి అర్హులే. ఇంపార్టెంట్ పాయింట్స్. నెలవారీ సాయం. ప్రతి నెల 1,500 రూపాయలు నేరుగా అకౌంట్లోకి వస్తాయి. ఏడాదికి ఎంత అంటే సంవత్సరానికి లెక్కేస్తే ఒక మహిళకు 18,000 రూపాయలు అందుతాయి అన్నమాట. పద్ధతి.
నేరుగా బ్యాంక్ అకౌంట్లకే బదిలీ చేస్తారు. డీబీటీ. ఎగ్జామ్ టిప్. క్వశ్చన్ 2 రకాలుగా రావచ్చు. నెలకు ఎంత అంటే 1500, ఏడాదికి ఎంత అంటే 18,000. కన్ఫ్యూజ్ అవ్వకండి. స్కీమ్ 5. యువ వికాసం లేదా నిరుద్యోగ భృతి. యువా వికాసం స్కీమ్. మన నిరుద్యోగ యువతలో ఆశలు నింపే స్కీమిది. ఉద్దేశం, చదువుకున్నా ఉద్యోగం రాని యువతకు వారు సెటిల్ అయ్యే వరకు కొంత ఆర్థిక భరోసా ఇవ్వడం. ఎవరికీ? ఏపీలోని నిరుద్యోగ యువతకు. మెయిన్ ఫీచర్స్. భృతి. నెలకు 3,000 రూపాయల వరకు నిరుద్యోగ భృతి అందిస్తారు. లక్ష్యం, కేవలం డబ్బు ఇవ్వడమే కాదు, రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలను కల్పించాలనేది ఈ ప్రభుత్వం మెయిన్ ప్రామిస్. డిజిటల్ లక్ష్మి. ఇందులో భాగంగానే 10,000 డిజిటల్ సేవా కేంద్రాలను కూడా ప్లాన్ చేస్తున్నారు. ఎగ్జామ్ టిప్. ఆర్ఎస్ 3,000 మంత్లీ ఎలవెన్స్ మరియు 20 లక్షల ఉద్యోగాల హామీ. ఈ 2 పాయింట్సు ఎగ్జామ్కి చాలా ముఖ్యం. స్కీమ్ 6. ఎన్టీఆర్ భరోసా. సోషల్ పెన్షన్స్. పెద్దలకు, వితంతువులకు, అలాగే దివ్యాంగులకు, ఒక రకంగా చెప్పాలంటే సమాజంలో ఆసరా అవసరమైన వారందరికీ భరోసా ఇచ్చే పథకం ఇది. మెయిన్ పాయింట్, జూన్ 2024లో ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రిగారు చేసిన మొదటి సంతకం లేదా నిర్ణయం ఇదే. మార్పు. గతంలో ఉన్న వైఎస్ఆర్ పెన్షన్ కానుక పేరును ఇప్పుడు ఎన్టీఆర్ భరోసాగా మార్చారు. పెన్షన్ పెంపు. సామాజిక పెన్షన్లను భారీగా పెంచారు. వృద్ధులకు, వితంతువులకు ఇచ్చే మొత్తాన్ని పెంచడమే కాకుండా దివ్యాంగులకు కూడా పెన్షన్ అమౌంట్ని గణనీయంగా పెంచారు. ఎగ్జామ్ టిప్. టీడీపీ ప్రభుత్వం రాగానే తీసుకున్న ఫస్ట్ క్యాబినెట్ డెసిషన్ ఏది అని అడిగితే అది సామాజిక పెన్షన్ల పెంపు అని గుర్తుంచుకోండి. మరికొన్ని కీలక పథకాలు. అదర్ కీ స్కీమ్స్. స్కీమ్ 7. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ. అన్నా క్యాంటీన్ రివైవల్. పేద ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన ఆహారాన్ని అందించడమే దీని లక్ష్యం. ధర: కేవలం 5 రూపాయలకే వేడివేడి భోజనం పెడతారు. టైమ్లైన్: గత ప్రభుత్వం వీటిని మూసివేస్తే ప్రస్తుత ప్రభుత్వం ఆగస్టు 15, 2024న స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఫేజ్ 1 కింద 100కు పైగా క్యాంటీన్లను మళ్లీ స్టార్ట్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 200 పైగా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలనేది టార్గెట్. స్కీమ్ 8. మనమిత్ర. మనమిత్ర అంటే వాట్సాప్ గవర్నెన్స్. ఇది ఒక రకమైన డిజిటల్ విప్లవం అని చెప్పచ్చు. వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలను అందించడంలో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 ఫస్ట్ స్టేట్గా నిలిచింది. ఎప్పుడు? జనవరి 25లో ఈ సర్వీస్ స్టార్ట్ అయింది. మనమిత్ర అనే చాట్బాట్ ద్వారా మీరు గవర్నమెంట్ సర్వీసెస్ యాక్సెస్ చేయవచ్చు. స్కీమ్ 9. చంద్రన్న పెళ్లి కానుక. చంద్రన్న పెళ్లి కానుక స్కీమ్. ఎస్సీ, ఎస్టీ మరియు ఆర్థికంగా వెనుకబడిన రైతు, మత్స్యకార కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందించే స్కీమ్ ఇది. బలహీన వర్గాల వారికి ఇది పెద్ద ఊరట. స్కీమ్ 10. ఎన్టీఆర్ విద్యోన్నతి. ఎన్టీఆర్ విద్యోన్నతి స్కీమ్. పేద కుటుంబాల్లోని మెరిటోరియస్ స్టూడెంట్స్కి అంటే తెలివైన పిల్లలకు హయ్యర్ ఎడ్యుకేషన్, డిగ్రీ లేదా ప్రొఫెషనల్ కోర్సులు చదువుకోవడానికి ప్రభుత్వం స్కాలర్షిప్స్ రూపంలో ఆర్థిక సాయం అందిస్తుంది. బోనస్ పాయింట్. అమరావతి అండ్ ఎకానమీ. మనం తెలుసుకోవాల్సిన ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అమరావతి రాజధాని పనులు మళ్లీ వేగంగా మొదలయ్యాయి. కృష్ణా జిల్లాలోని కృష్ణానది ఒడ్డున ఈ రాజధాని నిర్మాణం జరుగుతోంది. ఎగ్జామ్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ 8.21% జీఎస్డీపీ గ్రోత్ రేట్ సాధించింది. అంటే భారతదేశంలోనే రెండో వేగవంతమైన వృద్ధిరేటు ఉన్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఈ నంబర్ ఎగ్జామ్లో ఖచ్చితంగా రావచ్చు. ఇక ఎగ్జామ్కి వెళ్లే ముందు ఒకసారి అంతా క్విక్గా రివిజన్ చేసేద్దాం. ఇప్పుడు నేను చెప్పేది స్పీడ్ రివిజన్. రాజుగారి గుర్రం వేగంతో మనం పాయింట్స్ అన్నీ రిపీట్ చేద్దాం. మీరు కూడా నాతో పాటు మనసులో అనుకోండి లేదా నోట్ చేసుకోండి. స్పీడ్ రివిజన్ టేబుల్. క్విక్ రీకాల్ మోడ్. పథకం పేరు. లబ్ధి అమౌంట్ ఆర్ బెనిఫిట్. ఎవరికి? లబ్ధిదారులు. అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు ఏడాదికి. రైతులు. దీపం 2.0 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏడాదికి. పేద మహిళలు 90 లక్షల మంది. తల్లికి వందనం 15,000 రూపాయలు ఏడాదికి. పాఠశాల విద్యార్థులు. ఆడబిడ్డ నిధి 1,500 రూపాయలు నెలకు. మహిళలు
18 నుండి 59 ఏళ్లు. నిరుద్యోగ భృతి 3000 రూపాయలు నెలకు. నిరుద్యోగ యువత. ఎన్టీఆర్ భరోసా. పెంచిన పెన్షన్లు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు. అన్నా క్యాంటీన్ 5 రూపాయలకే భోజనం. పట్టణ పేదలు. మనమిత్ర. వాట్సాప్ పాలన. వాట్సాప్ సర్వీసెస్. రాష్ట్ర పౌరులందరికీ. ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఇప్పుడు అసలైన టెస్ట్. ఇక్కడ నేను కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతాను. మీరు వీడియోని ఒక్క నిమిషం పాజ్ చేసి ఆన్సర్ ఏంటో ఆలోచించండి. ఆ తర్వాతే నేను చెప్పే ఆన్సర్ చూడండి. రెడీనా? Q1. సూపర్ 6 గ్యారంటీ పథకాల భాగంగా రైతులకు ఇచ్చే ఆర్థిక సాయం ఎంత? ఆన్సర్: ఏడాదికి 20,000 రూపాయలు. అన్నదాత సుఖీభవ పథకం కింద. Q2. దీపం 2.0 ద్వారా ఎన్ని సిలిండర్లు ఉచితంగా ఇస్తారు? ఆన్సర్: సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు. Q3. తల్లికి వందనం పథకం కింద విద్యార్థులకు ఎంత ఇస్తారు? దీని పాత పేరు ఏమిటి? ఆన్సర్: ఏడాదికి 15,000 రూపాయలు. దీని పాత పేరు అమ్మ ఒడి. Q4. ఆడబిడ్డ నిధి పథకానికి అర్హులైన మహిళలు వయస్సు ఎంత ఉండాలి? ఆన్సర్: 18 నుండి 59 ఏళ్లు. Q5. నిరుద్యోగ భృతి పథకం కింద యువతకు నెలకు ఎంత అందుతుంది? ఆన్సర్: 3,000 రూపాయల వరకు. Q6. జూన్ 2024లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న మొదటి కేబినెట్ నిర్ణయం ఏది? ఆన్సర్: సామాజిక పెన్షన్ల పెంపు. ఎన్టీఆర్ భరోసా. Q7. అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం మళ్లీ ఎప్పుడు ప్రారంభించింది? భోజనం ధర ఎంత? ఆన్సర్: ఆగస్టు 15, 2024న. భోజనం ధర కేవలం 5 రూపాయలు మాత్రమే. Q8. మనమిత్ర అంటే ఏమిటి? ఈ తరహా వాట్సాప్ పాలనలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? ఆన్సర్: ఇది ఒక వాట్సాప్ ఆధారిత గవర్నెన్స్ చాట్బాట్. మన ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి రాష్ట్రం. జనవరి 2025లో ప్రారంభం. Q9. దీపం 2.0 ద్వారా ఎంతమందికి లబ్ధి చేకూరుతోంది? దీని బడ్జెట్ ఎంత? ఆన్సర్: 90 లక్షల కుటుంబాలు. బడ్జెట్ 2,601 కోట్లు. Q10. రైతు భరోసా పాతది, అన్నదాత సుఖీభవ కొత్తది. వీటికి ఉన్న తేడా ఏంటి? ఆన్సర్: రైతు భరోసాలో 12,500 ఇచ్చేవారు. అన్నదాత సుఖీభవాలో 20,000 రూపాయలు ఇస్తున్నారు. Q11. 2024-25లో ఏపీ జీఎస్డీపీ గ్రోత్ రేట్ ఎంత? దేశంలో ర్యాంక్ ఎంత? ఆన్సర్: 8.21% వృద్ధి రేటు. ఇది భారతదేశంలోనే రెండో అత్యంత వేగవంతమైన అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా నిలిచింది. Q12. చంద్రన్న పెళ్లి కానుక ఎవరికి వర్తిస్తుంది? ఆన్సర్: ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన రైతు మరియు మత్స్యకార కుటుంబాలకు. Q13. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? ఆన్సర్: పేద విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం స్కాలర్షిప్స్ అందించడం. Q14. చంద్రబాబు నాయుడు గారు 4గోసారి ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్: జూన్ 12, 2024. Q15. ఏపీ యువతకు ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది? ఆన్సర్: 20 లక్షల ఉద్యోగాలు. సరే, వెళ్లే ముందు అంతా ఒక్కసారి ఫాస్ట్గా రివిజన్ చేసేద్దాం. కళ్ళు మూసుకుని వినండి. అన్నదాత సుఖీభవ రైతులకు 20,000 రూపాయలు. దీపం 2.0 మహిళలకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు. 90 లక్షల కుటుంబాలు. తల్లికి వందనం విద్యార్థులకు ఏడాదికి 15,000 రూపాయలు. ఆడబిడ్డ నిధి 18 నుండి 59 ఏళ్ల మహిళలకు నెలకు 1,500 రూపాయలు. నిరుద్యోగ భృతి నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయలు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల భారీ పెంపు. అన్నా క్యాంటీన్ కేవలం 5 రూపాయలకే భోజనం. ఆగస్ట్ 2024 నుంచి ప్రారంభం. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్లో ఏపీ దేశంలోనే మొదటి రాష్ట్రం. చూడండి మిత్రులారా, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ అవ్వడానికి ఏదో సూపర్ బ్రెయిన్ ఉండక్కర్లేదు. మనకు కావాల్సింది కేవలం సరైన సమాచారం, సరైన రివిజన్ మరియు సరైన సమయం. మీరిప్పుడు కరెక్ట్ దారిలోనే ఉన్నారు. అస్సలు ఆగకండి. మీ లక్ష్యం వైపు సాగిపోండి. ఈ వీడియో మీకు నిజంగా హెల్ప్ అయిందనిపిస్తే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో షేర్ చేయండి.
మరిన్ని ఇంపార్టెంట్ క్లాసెస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. మీ సక్సెస్ కోసం ఎదురుచూస్తూ ఉంటాం.